ఈరోజు చెప్పాలి నీవే గదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. మనకు బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఏమని బైబిల్ చెప్పింది అని అంటే, అక్కడ రాశాం చూడండి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని మనకు అందరికీ తెలుసు. మనకు కీర్తన గ్రంథం 127:3 ఉంటుంది గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అన్నటువంటి విషయం. కానీ భూమి మీదికి మనుషులు మానవులు పుట్టారా వచ్చారా అన్నటువంటి సందర్భం విందాం. భూమి మీదికి మానవులు వచ్చారా లేకుంటే పుట్టారా? మనం అందరిని అడిగితే ఏం చెప్తామనంటే పుట్టారు అనే చెప్తాం. మనం భూమి మీద పుట్టారు అని. కానీ భూమి మీద పుట్టారో లేదో అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. డైరెక్ట్గా మనం వెళ్ళిపోదాం, టైం ఇప్పటికే లేట్ అయిపోయింది కనుక. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనం నుంచే చూద్దాం. 2వ లైన్లో ఉంటుంది చూడండి, నేను గర్భఫలము అని ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో చదువు నాన్న. నేను గర్భమున పుట్టగానే అంటున్నాడు చూడండి. మామూలుగా అయితే పుట్టడం అనేటటువంటిది ఎక్కడ పుడతారు అని అంటే తల్లి గర్భంలో నుంచి హాస్పిటల్లోనో ఎక్కడో బయటకు వచ్చింది, లేకపోతే మన ఇంట్లోనో సులభమైనటువంటి డెలివరీ అయింది అని అంటే. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను గర్భమున పుట్టగానే. అంటే పుట్టింది ఎక్కడ అని బైబిల్ చెబుతుంది. ఆ యొక్క సత్యాన్ని ఇక్కడ భక్తుడు ఏమని చెబుతున్నాడు అంటే, నేను గర్భంలో పుట్టాను, అందుకే అక్కడ ఇచ్చాం గర్భఫలము అని. కానీ బైబిల్ చెబుతుంది గర్భంలో ఉన్నప్పుడే పుట్టారు అని. అంటే గర్భములోనే దేవుడు తయారు చేసుకున్నాడు పిల్లలందరినీ, మనందరినీ, పిల్లల కోసం కాదు కానీ మనందరి జీవితాలు కూడా ఇవే. ఇప్పుడు ఈ భక్తుడు రాసేటటువంటి మాట పెద్దోడైపోయి ప్రవక్త అయిన తర్వాత మాట్లాడుతున్నాడు ఈ మాట. ఇప్పుడు రాసినటువంటి, ఇప్పుడు చదివేటటువంటి పాఠ్యాంశం ఈ వచన భాగంలో ఈ భక్తుడు మాట్లాడతాడు, పెద్దవాడైన తర్వాత మాట్లాడుతున్నాడు. తన జీవితాన్ని ఒకసారి ఆలోచించుకొని ఎలా పుట్టాను ఏంటి అని ఆలోచించి రాస్తున్నాడు. ఇప్పుడు యూట్యూబ్లలో కొంతమంది ఫోటోలు పెడుతుంటారు చిన్నపిల్లలు, లేకపోతే కొంచెం చిన్న వీడియోలు పెడుతుంటారు. వాటిల్లో చూడండి, ఒకడేమో సీరియస్గా పుట్టిన వెంటనే సీరియస్గా చూసినట్టు కనపడుతుంటుంది. ఒక్కొక్కడు ఏదో ఆలోచన చేసుకుంటా ఇలాగ చూస్తుంటాడు, అసలు ఏంటి ఈ ఇల్లు ఏంటి, ఈ కలర్ ఏంటి, వీళ్ళెవరు ఏంటి అని. ఆ చిన్నపిల్లలండి చూసినప్పుడు అసలు ఏంటి వాళ్ళ చూపు ఒకలాగా ఉంటుంది, ఏడుపు లేదు ఏం లేదు. ఎవరో ఏడ్చేది పాల కోసం, మిగతా టైం అంతా ఒకలాగా చూడడం, ఒకలాగా ఆలోచించటం అలాగ చేస్తుంటారు. ఎందుకంటే నిర్మాణం అనేది మనిషి యొక్క ఆకారం అనేది తల్లి గర్భంలో నిర్మాణం అవుతుంది కనుక, దేవుడు అక్కడ తయారు చేస్తాడు కనుక ఈ భూమి మీదకి రాగానే. ఇప్పుడు ఎప్పుడైనా మనం చూడండి, ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు పెద్దోళ్ళే, కానీ ఆ ప్రాంతంలో ఇలాగంతా చూస్తుంటాం మనం. ఆ ప్రాంతంలో అందరి వైపు ఇలా చూస్తుంటాం, ఎవరు వీళ్ళంతా కొత్త వీళ్ళు, ఈయనను పరిచయం చేయాలి తీసుకొచ్చి, ఈయన పలానాయన మీకు తాతయ్య అవుతాడు లేకపోతే బాబాయ్ అవుతాడు అని ఇలాగా కొత్తగా చూస్తుంటాం. ఏంటి అలాగ చూస్తున్నావు, కొత్తగా కనపడుతుందంటే అవును ఇదంతా కొత్తగా కనపడుతుంది. మనం అందరం కూడా ఇక్కడికి భూమి మీదకి వచ్చాం. మనం భూమి మీద పుట్టడం కాదు, భూమి మీదకి మనం వచ్చాం. అదే ఆ భక్తుడు రాస్తున్నాడు. మళ్ళీ చదువుదాం ఇప్పుడు. నేను గర్భమున పుట్టగానే దేవుడు నన్ను పిలిచాడు. అదండి తల్లి నన్ను ఒడిలో, అది తల్లి నన్ను ఒడిలో పెట్టుకుంది. తల్లి నన్ను కనది అని చెప్పలా, తల్లి గర్భంలో చిన్న పుట్టానని చెప్పలా. తల్లి నన్ను ఒడిలో పెట్టుకుంది, పెట్టుకొనిది మొదలుకొని ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
తల్లి ఒడిలో ఉన్నప్పుడే కాదు జ్ఞాపకం చేసుకునేదని అంటే తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు మనకంటాడు. కీర్తన గ్రంథం 139 13 నుంచి చదువుతావు, అలాగొస్తే 16 వరకు చదివితే అక్కడ అంటాడు. చూద్దాం ఒక మాట. నా అంతరింద్రియములను, అంటే అంతరింద్రియం అంటే ఇప్పుడు మనకు కనపడేటవన్నీ బయటికి కనపడేటివి, ఇవన్నీ కాళ్ళు చేతులు ముక్కు ఇవన్నీ కనపడుతున్నాయి కదండి. ఆంతర్యములో ఉండేటటువంటి కిడ్నీలు కానీ గుండె కానీ లివర్ కానీ ఇవన్నీ కూడా రక్తం కానీ ఆ ఆంతర్యములో ఉన్నటువంటి అవయవములన్నీ నీవే అని దేవునితో భక్తుడైనటువంటి దావీదు గారు మాట్లాడుతున్నాడు. చూడండి, భక్తులు వారి జీవితాల గురించి వాళ్ళ తల్లి గర్భములో ఉన్న దాని గురించి మాట్లాడుతున్నారు. మనమేమంటాం, భూమి మీదకి వచ్చిన తర్వాత మనం కనపడే వాటిని గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే అంత పరిశోధన మనం చేయలా. మన జీవితాన్ని గురించి, మన పుట్టుకను గురించి, మన పుట్టుక వెనుక ఉన్నదాని గురించి మనం పరిశీలించలా. అందుకే మనకు అర్థం కావట్లా. అందుకే భక్తులు వారి జీవితాన్ని వెనక్కి వెళ్ళిపోయి చూసుకుంటున్నారు, ఒకసారి ధ్యానం చేస్తున్నారు. అప్పుడు బయటపడింది ఏంటి అంటే వారి పరిశోధనలో చదువుదాం. నా తల్లి గర్భమందు నన్ను ఎప్పుడైనా ఈ వాక్యం చదవకోకుంటే మనకు అర్థమయ్యేదా చెప్పండి? ఇది చదివిన తర్వాత అమ్మో దావీదు గారు మనకి ఈ విధంగా రాయించాడు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడు అంటే తయారు చేసినవాడు నీవే. ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, రమణ దగ్గరికి వచ్చి ఎవరైనా ఇల్లు ఎవరు కట్టారు అని అంటే ఏం చెప్తాడు? నేను కట్టాడు అని చెప్పాడు. ఆయన కట్టించాడు. కట్టిన మేస్త్రో కాంట్రాక్టరో ఎవరో ఉంటారు. ఇంత బాగుందండి ఇల్లు, అన్నీ చూసినప్పుడు డిజైన్ అంత బాగుంది అని అంటే ఎవరండి నిర్మాణం చేశారు దీన్ని నిర్మాణం చేయాలంటే ఎన్ని ట్రాక్టర్లు ఇటుకలు తెచ్చిండాలి, ఎంత ఇసుక తెచ్చిండా, ఎంత కంకర, ఎంత సిమెంట్, ఎంత ఐరన్, ఎంతమంది పనివారు చేయాలి ఒక నిర్మాణం చేయాలంటే. ఇంకా పెద్ద అపార్ట్మెంట్ చేయాలంటే, పెద్ద పెద్ద బ్రిడ్జీలు కట్టాలంటే, ఇవన్నీ పెద్ద పెద్ద నిర్మాణాలని మనం అనుకుంటే దేవుడు అంటున్నాడు, లేదా దేవుడు చేసిన పనిని చెబుతున్నాడు. దావీదు గారు చెబుతున్నాడు, నన్ను నిర్మించిన వాడవు నీవే. మన నిర్మాణం చిన్నది కాదండి, చాలా పెద్దది. ఈ నిర్మాణాలే చిన్నవి. ఈ నిర్మాణాలు చిన్నవి మళ్ళీ కడతాడు ఏరేవాడు కావాలంటే. ఈ ఇటుకలు మరలా ఇంకొకటి చేస్తాడు. ఈ సిమెంట్ ఇంకొకటి తయారు చేసి ఇంకొక కంపెనీ వాడు చేస్తాడు. ఈ ఐరన్ ఇంకొకటి తీసుకొచ్చి పెడతాడు. కానీ మనల్ని మాత్రం మనలో ఉండేటటువంటి ఆంతర్యములో ఉన్నటువంటి అవయవాలు, లోపల ఉండేటటువంటి అవయవాలు చేయాలంటే అంత ఈజీ కాదు. అందుకే బ్లడ్ ఏదైనా తక్కువైంది అనుకునే బ్లడ్ బ్యాంకులు మనకు దొరుకుతాయని అక్కడికి వెళ్తాం, ఎవరికో బ్లడ్ తక్కువైందని. సర్జరీ ఆపరేషన్ చేసేటప్పుడు కానీ అలాంటప్పుడు. కానీ ఆ బ్లడ్ బ్యాంకులోనికి వెళ్ళినప్పుడు ఆ బ్లడ్ వారు తయారు చేయలే, మనలాగా జ్యూసులు ఏదో తిప్పేసేసి ఏదో యాపిల్ అది వేసి జ్యూస్ చేసేసి ఇచ్చినట్టు వారు తయారు చేయలే. ఇంకొక వ్యక్తి రక్తం అందులో ఎత్తిపెట్టారు, స్టోరేజ్ చేశారు ఇంకొక వ్యక్తి రక్తాన్ని. ఆ రక్తాన్ని చేసింది ఎవరు అంటే లోపల ఉండే రక్తాన్ని చేసింది ఎవరు? దేవుడు. లోపల ఉండేటటువంటి లివర్ను చేసింది ఎవరు? దేవుడు. కిడ్నీ అండి ఎంత సున్నితంగా ఉంటుందండి. లోపల ఉండే కిడ్నీ చాలా చాలా సున్నితంగా ఉంటుంది. అది చాలా చాలా సున్నితంగా ఉంటుంది. కానీ ఆ సున్నితమైంది ఎన్ని లోపలికి తింటున్నా, ఎన్ని తాగుతున్నా, ఏం చేసినా ఫిల్టర్ చేస్తుంది అంటే ఆ సున్నితమైన దానిలో ఎంత దేవుడు పనితీరు పెట్టాడో చూడండి. గుండె చూడండి, గుండె చూడడానికి చాలా సున్నితంగానే ఉన్నట్టు కనపడుతుంది. 100 లీటర్ల పంపు చేస్తూ ఉంటుందండి. ఆ రక్తాన్ని పంపు చేసి శుద్ధి చేసి పంపిస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు మనం నీళ్లు పైకి పంపించాలంటే మోటార్లు పెడుతుంటాం. 1 HP అంట, 1/2 HP అంట పెడుతుంటాం. అంత లోపల అయిపోగానే ఇలాంటి 4 అంతస్తులు లేకంటే ఎక్కలేక మొరాయిస్తుంటుంది. అది వేడెక్కిపోతుంటుంది అది. కానీ మనిషిలోనికి ఇన్ని లీటర్ల రక్తం పంపు చేస్తూనే ఉంటుందంటే చేస్తూనే ఉంది. తల్లి గర్భంలో నిర్మాణమైనప్పటి నుండి ఆ రక్తాన్ని పంపు చేస్తూనే ఉంది. చిన్నదే, మన పిడికెడంతనే, ఎవరి పిడికెడంత వారికి గుండె ఉంది అనుకుంటే ఇది ఇంత చిన్నదానిదో ఇంత పెద్ద మోటార్ పెడతారు ఈ కొంచెం నీళ్ళు అక్కడ తీసుకురావడానికి. ఇంత పెద్ద మోటార్. కానీ దేవుడు ఏం చేశాడు? మోటార్ ఎంత మనలో? నీ పిడికెడంతనే మోటార్ ఉండేది లోపల. దేవుడు దానితో చూడండి ఎంత టెక్నాలజీ పెట్టాడో దేవుడు. మనుషులు ఇప్పుడు అనుకుంటున్నారు పెద్ద టెక్నాలజీ అని. ఇదిగో ఇంత నీలో మోటార్, నీలో ఉండేటటువంటి రక్తాన్ని పంపు చేసేది ఎంత ఇది చిన్న గుండె. ఎంత అంటే చిన్న గుండె.
మనలో ఉండే రక్తనాళాలు కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతాయి, పరుచుకుంటూ వెళ్ళిపోతానంటే ఒకదానికి ఒకటి జాయింట్ చేసి ఇలాగ పరుచుకుంటూ వెళితే కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్తాయి. అన్నిటిలో ఇంత చిన్న రక్తనాళాలలో అంత రక్తం ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు వెళ్ళాలని దేవుడు చేశాడు అని అంటే నిజమే చేశాడండి అంటూ కింద చదువునన్న. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయం ఏం కలిగిందంట? చేసిన దాన్ని బట్టి. మీకు భయం ఎప్పుడన్నా అయిందా? ఎప్పుడు భయం వస్తుందో తెలుసా? లోపల దగ్గొస్తా ఆయాసం వచ్చినప్పుడు ఎక్స్రే తీయించుకోవాలమ్మా, లేకపోతే బ్రెయిన్లో బాగలేదు తలనొప్పి వచ్చినప్పుడు ఎక్స్రే తీయించుకోవాలంటే మీ ఇప్పుడు చెప్పండి, లోపల వెళ్ళేసి తీసుకొని వచ్చారు ఏవి ఎక్స్రేలు అవి ల్యాబ్ రిపోర్ట్లు ఇంకా రాలే, కూర్చొని ఉంటారు. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఏనా అప్పుడు కూర్చున్నప్పుడు ఎలా ఉంటారు? హ్యాపీగా నవ్వుకుంటా సరదాగా ఉంటారా? రిపోర్ట్లు వచ్చినంత వరకు టెన్షన్. ఏముందో లోపల ఏముందో ఏం చెప్తారో డాక్టరు. ఏమీ లేదమ్మా, నీకు టెన్షన్ తగ్గించుకున్నాడు. అమ్మయ్య దేవుడా నీకేమి లేదు, టెన్షన్ తగ్గించుకో అంతే. అమ్మయ్య నాకేమి లేదంటలేనని ఈయనకంటున్నాడు, నా అవయవాల లోపల ఉండేటటువంటి అవయవాల తీరును నువ్వు చేసిన విధానాన్ని ఒక్కసారి నేను తలంచుకున్నప్పుడు నాకు భయం. మీ గుండె పనితీరును ఒకసారి మీరు చూసుకుంటేనండి భయమేనండి. ఎలా అద్దం ముందు చూసుకొని పై ఆకారం చూసుకున్నప్పుడు మురిసిపోతున్నాం, కానీ అవేవో పూసుకొని ఏంటి పేరేం లవ్లీలా అవేవో పైనంతా పూసుకొని అద్దంలో చూసుకొని ఎంత బాగున్నానని. ఎప్పుడైనా నిజంగా చెప్పాలండి, దేవుని నమ్మినటువంటి భక్తులు ఒక చిన్నది చెప్తాను, భయం మనం ఎప్పుడు కలగాలంటే నిజంగా మన అస్థిపంజరం ఉంటుంది, ఫోటో తీసేది ఉంది, ఎంఆర్ఐ స్కాన్ ఉంది, మొత్తం ఇక్కడ నుంచి కింద వరకు ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటే అస్థిపంజరం వచ్చేస్తుంది మంది. ఈ పక్కన ఫోటో అది పెట్టుకోవాలి మనం. ఎక్కడ ఒక పక్క అందంగా అలంకరింపబడినటువంటి ఫోటో పక్కన ఇది పెట్టేసుకుంటే ఎలా ఉంటుందంటే దావీదు కీర్తనకారుడు భయపడినట్టుగా. అంటే నేను ఇంత అందంగా ఉండి నా అంత ఎవ్వరు లేరు, నా అంత అందం ఎవ్వరు లేరు. ఎంత అందం ఇచ్చావు దేవుడా. మనకు బయట కనపడరు, ఇది ప్రతి వాళ్ళకు ఉంటుందండి. ఇది ఎవరైనా ఏ పొట్టిగుండు పట్టుండు నల్లగుండు తెల్లగుండు ఎట్లనుండు మీకు మాత్రం మీరే యువరాణి, మీరే రాణులు స్త్రీలు, వీళ్ళు రాజులలాగా ఫీల్ అయిపోతుంటాం. నేను కూడాలే, అద్దం దగ్గరికి పోతే మన ఫోజు మామూలుగా ఉండదు. పక్కన ఏం పెట్టుకోవాలి? రియాలిటీ ఏంటి మనకు? ఆ పక్కన ఉండే అస్థిపంజరం రియల్, అది కొంచెం కొద్దిగా చెప్పాలంటే ఇదండి. దావీదు కీర్తనకారుడు లోపల ఉండే అవయవ నిర్మాణాన్ని దేవుడు చేసిన దానిని చూసుకున్నప్పుడు మీ గుండె పనితీరు మీరు చూసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? మీ గుండె పనితీరు మీరు చూసుకుంటే, లేకపోతే మీరు ఇక్కడ అన్నం తింటుంటాం కదా, లోపల వేస్తాం కదా, ఏదో ఒక తినుబండారు లోపల వేస్తాం కదా, ఇక్కడ ఎప్పుడైతే నోరు తెరుస్తారో ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి అన్న వాహికకు ఒక తలుపులాగా మూసేసుకుంటుంది, ఇలా మూసేసుకొని ఉంటుంది. ఇక్కడ నోరు తెరిచిన వెంటనే అది ఓపెన్ అవుతుందండి. అది కాకపోతే ఇక్కడే ఉండాలి, ఇది మింగుడు పడుతుంది, ఇక్కడే ఉంటుంది. ఇక్కడ పెడుతూ నోరు తెరిచావంటే ఇక్కడ ఓపెన్ అవుతుందండి. అది లోపలికి వెళ్ళిపోగానే మళ్ళీ బంద్ అయిపోతుంది, తలుపేస్తుంది. ఈ మెకానిజం అంతా మీరు చూసుకుంటే నిజంగా భయమేనండి. మన మెకానిజం లోపల ఉండేది ఎలా పనిచేస్తుంది, ఈ రక్తం ఎలా పనిచేస్తుంది, అలా ఎలా తిరుగుతుంది, లేకపోతే లోపలికి వెళ్ళినటువంటి ఆహారం ఎలా డైజెషన్ అవుతుంది, గుండె ఎలాగో కొట్టుకుంటుంది. ఎన్నిసార్లు అంటే 72 సార్లు లేండి సగటు మానవునికని మనం చెబుతాం. ఎంతయా రక్తం ఉందంటే ఒక 5 లీటర్లు ఉంటుంది లేండి సగటు మానవునికని చెప్తాం. కానీ అది ఒక రోజుకి ఎంత వేగంతో అది తిరుగుతుంది, ఎవరు తిప్పుతున్నారు, ఇవన్నీ ఒకవేళ వీడియో తీసి ఇది నీ జీవితం లోపల ఉండేటటువంటి పనితీరు అని అంటే అది చూసుకుంటే మనకు ఖచ్చితంగా భయం పడుతుందండి. భయమే. అదే దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా. ఒక్కసారి ఎలా చూసుకున్నాడు మరి? చూడగంటే అప్పుడు స్కానింగ్ మిషన్లు లేవు, ఎంఆర్ఐ స్కానింగ్ లేవు, ఇలాంటివన్నీ లేనప్పుడు ఎలా తెలిసిందండి అప్పుడు వాళ్ళకి? ఆయనకి ఎలా తెలిసి నాకు నన్ను కలగజేసిన విధము చూడగా భయం, ఆశ్చర్యం. ఏంటంటే ఇంత బాగా చేసావు నన్ను, ఏంటి ఈ వేళ్ళు ఏంటి ఇలాగా 5 ఒకటేసారి అంటది, ఒకటి కావాలంటే ఒకటి వస్తుంది, ఒక కన్ను కావాలంటే ఒకటి పని చేస్తుంది, ఏం కావాలంటే పని చేసి పని తీరును చూస్తే నాకు ఆశ్చర్యం కూడా కలుగుతుంది అంటున్నాడు భక్తుడు. చదువుదాం. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎందును బట్టి?
దేవుడు చేసిన నిర్మాణాన్ని బట్టి, దావీదు గారిని దేవుడు చేసిన ఆ నిర్మాణాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్తున్నాడంట. మనం వెళ్ళేటప్పుడు ఏం చెప్పిపోతాం ఇప్పుడు? ఎందుకని? అది భోజనం పెట్టినందుకే థ్యాంక్స్, కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతే, మన ఆకారాన్ని చేసినటువంటి దేవుని ఒక్కసారి తలంచుకొని, ఆయన ఆకారాన్ని చేసిన ఆ దేవుని, నిర్మాణం చేసిన ఆ దేవుని ఏమంటున్నాడు? అందును బట్టి నేను నీకు కృతజ్ఞతలు. మీరు చెబుతున్నారా? అయ్యా నన్ను ఇంత బాగా చేసావు, ఎంత మంచి పీస్ అయ్యా. ఒక ఏమంటారు దాన్ని, ఏమైనా తినే స్వీట్ పొడవు, మైసూర్ పాక్ పీసు. ఆ పీస్ ఎవరైనా ఇస్తే ఆ పీస్ తీసుకున్నందుకే, ఒక్క పీస్ చాలండి అని తింటూ థ్యాంక్స్ అని చెబితే, ఇంత 6 అడుగుల పీసును దేవుడు ఇంత అందంగా తయారు చేస్తే, మరి ఎప్పుడైనా నువ్వు కృతజ్ఞతలు చెప్పావా? ఎక్కడండి దేవుడు తయారు చేసేది? గర్భములో. ఇది ఎక్కడ తయారు చేశారు? అందుకు ఎప్పుడైనా మీరు చూడండి, గిఫ్ట్ ఇచ్చేటప్పుడు, ఎవరికైనా పెళ్ళిళ్ళకు గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఇలా తీసుకొచ్చి ఎక్కడ పెట్టిస్తారు? దానికి ఒక ప్యాకు, దానికి ఒక రిబ్బను, పైన ఎవరెవరు ప్రజెంటెడ్ బై వాళ్ళ పేరు. ఇప్పుడు విజయ్ కుమార్ గారు ఇచ్చారనుకో, ఆయన పేరు రాయకుండా ఇవ్వడది. ఏమని రాస్తాడు? ప్రజెంటెడ్ బై విజయ్ కుమారే కాదు, కార్టీసీలో మళ్ళా. అవునా కదా? అడ్రస్ తెలియాలి కదా. ఇది ఎవరు బహుకరించారు అంటే దాని కింద వాళ్ళ పేరు కూడా రాసిస్తారు, ఎవరు దీన్ని ప్రజెంట్ చేశారు, ఎవరు ఇచ్చారు అని. మరి ఇప్పుడు దేవుడు ఇంత మంచి ఆకారాన్ని ఒక బిడ్డనో మీకు ఇస్తే, ఒక బాబునో దేవుడు ఒక బహుమానంగా ఇస్తే, ఆ బిడ్డను చూసుకున్న వెంటనే ఏమనాలి? దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దావీదు గారు అదే తేలిస్తున్నాడు. అబ్బో దావీదు గారు చాలా బాగుంటారు కదా, భలే బాగా యుద్ధంలో జయిస్తున్నావు, రాజ్య పరిపాలన బాగా చేస్తున్నావు అంటే, అప్పుడు అసలు ఎవరు ఈ ఆకారాన్ని ఇచ్చింది ఎవరు అని అంటే దేవుడు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అందుకే ఈ దంపతులకు దేవుడు ఇచ్చినటువంటి గర్భఫలానికి ఏం చేయాలంటే, మీరు బ్రతికినంత కాలము ఆ పీసును చూసుకుంటున్నప్పుడల్లా మీరేం చేయాలి? మీకు అర్థం కావాలని పీస్ అంటున్నానులే, ఆ బిట్టు దేవుడు గుర్తుకు రావాలని చెబుతున్నాను. దేవుడు ఎప్పుడు గుర్తుకు రావాలి? మీ బిడ్డను చూసుకునే కాదు, నన్ను చేశావు, నా బిడ్డను చేశావు. మీలాగా దేవుడు తయారు చేసి రంగు వేయడానికి, మీలాంటి రంగు, మీలాంటి ముక్కు, మీలాంటి కళ్ళు దేవుడు చేయడానికి, మిమ్మల్ని చూసి మీ ప్రతిరూపము మీకు ఇచ్చి మీ ఒడిలో పెట్టడానికి దేవుడు పడిన కష్టాన్ని ఎప్పుడైనా మనం గుర్తు చేసుకుంటున్నామా? మనల్ని చేశాడు, మన పిల్లలను మన ఆకారంలోనే దేవుడు చేసి మీ గర్భఫలంలో వేసినప్పుడు, ఆ గర్భఫలాన్ని గురించి మనం ఇంకెంతగా అందరికీ చెప్పాలి చెప్పండి? ఎవరో ఇచ్చినటువంటి ఒక బహుమానాన్ని గురించి అందరికీ చెబుతుంటే, మరి దేవుడు ఇచ్చినటువంటి గర్భఫలం, మీకు ఇచ్చిన బహుమానం అది అదో అలాగనే ఉంటుంది. ఆ మూలను పెడితే మూలన ఉంటుంది, అక్కడ పెడితే అక్కడ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇవ్వబోయేటటువంటి దేవుడిచ్చిన గర్భఫలం అది నడుస్తుంది, మాట్లాడుతుంది, చూస్తుంది, తింటుంది, తాగుతుంది, అన్నీ చేస్తుంది. ఇంత మంచి గర్భఫలాన్ని దేవుడు ఇస్తున్నాడు. అంటున్నాడు దేవుడు ఏమి చేయమనట్లే, ఆ గర్భఫలం కానీ మీరు కానీ నన్ను గురించి చెప్పండి, మీ పుట్టుక గురించి చెప్పండి, మిమ్మల్ని చేసినటువంటి విధానాన్ని చెప్పండి అంటున్నా. అదే చెబుతున్నాడు ఆయన చెప్పబట్టే ఇప్పుడు ఈరోజు మీతో నేను ఈ మాటను మాట్లాడుతున్నాను. అయిపోయిందా? అది ఇంకో మాట చూద్దాం. యెషయా గ్రంథంలోనే 49వ అధ్యాయంలోనే 5వ వచనంలో చూద్దామండి. కింద ఇంకా కొంచెం కింది చదువుదాము, లేట్ అవుతుంది. అంటే నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్న. చాలమ్మా. నన్ను గర్భమున పుట్టించిన యెహోవా. ఎవరు గర్భములో పుట్టించింది? దేవుడు. మనల్ని గర్భములో పుట్టించింది దేవుడు. ఇలాగ చెబుతున్నాడు అని చెబుతున్నాడు. మనం ఏమి చెయ్యాలో అవన్నీ మనకు చెబుతాడు దేవుడు. నేను నీకు ఒక బహుమానం ఇస్తాను, నీకు ఒక గర్భఫలం అనేది ఒక బహుమానంగా ఇస్తాను. ఈ బహుమానాన్ని నా కోసం మీరు పెంచి మీరు కూడా చక్కగా బ్రతుకుతే మీ అందరికీ ఒక బహుమానం ఇస్తాను. ఆ బహుమానమే పరలోక రాజ్యం. మనందరికీ ఒక బహుమానం ఇస్తానంటున్నాడు. ఆ బహుమానమే పరలోక రాజ్యం. ఏంటండి గర్భఫలం ఇవ్వటం అంటే అంత ఈజీ కాదండి. మనము మీరు దేవుని దృష్టిలో ఉండాలి.
అందరికి పుడుతున్నారు కదండి, అందరికీ లోకంలో ఎవరు పెళ్లి చేసుకునే పుడుతున్నారు కదండి, అది కాదు. ఒక ప్రత్యేకమైనటువంటిది ఒక మాట చెప్తాను చూడండి. ఒక మంచి బాబు కానీ పాప కానీ మీ గర్భవాసాలు పుట్టాలి అని అంటే ముందుగా మీరు మంచిగా బ్రతికినటువంటి వాళ్ళు అయ్యే ఉండాలి. మనం లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 43వ వచనం చదువుదాం. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేల ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనం వినగానే నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. అబ్బబ్బబ్బబ్బ, ఏంటండి ఇది? నా గర్భములోని శిశువు ఆనందముతో, అందుకే వచ్చి కూర్చోమ్మాయిడని చెప్పింది. ఎందుకు తెలుసా? ఈ మాటను వింటుంటే మీ గర్భములో ఉండే శిశువు ఆనందముతో గంతులు వేసాను. గర్భములో ఉండే శిశువులు కూడా గంతులు వేస్తారా? కానీ ఎప్పుడన్నా మీరు సరదాగా రెండవసారిగా అప్పుడు కాదులే గర్భం, ఫస్ట్ సారి వచ్చినప్పుడు చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతుంటారు. ఫస్ట్ గర్భాన్నే రెండోసారి అంటే ఎవడు మోస్తారు లేదు అంటారు. అప్పుడు ఆ మోజు తీరిపోయి ఉంటుంది పిల్లలది. వాడు ఆడవడం చేయడము అని వాడు మోషన్స్ వామిటింగ్స్ హాస్పిటల్ తిప్పలేక ఏమా నీకు నిద్ర రాకుండా ఏడ్చుకుంటా కడుపు నొప్పి కన్ను నొప్పి కాలు నొప్పి తెలియక సతమతమై రెండవ దానికి ఏమనుకుంటారు? మొట్టమొదటి గర్భఫలం ఇచ్చినప్పుడు ఇప్పుడు 6వ నెలలో ఎప్పుడో తిరుగుతుందని మీరు అనుకుంటుంటారు కదా. మీరు సరదాలు మామూలుగా ఉండవు. ఇదిగో ఈ పక్క తిరుగుతున్నాడు, ఈ పక్క తంతున్నాడు. నీకు అలా తన్నేది తెలిసిందా? ఎలా తెలిసిందమ్మా నీకు తన్నేది? ఎలా అంటే లోపలే ఉన్నాడు, దేవుడు పుట్టించాడు. అవును, అప్పటికే తయారైపోయింది. బిడ్డను అప్పుడే దేవుడు తయారు చేశాడు. అందుకే మీరు బాగా కూర్చొని ఆనందపడుతూ మాట్లాడుకుంటుంటారు. ఇదిగో ఈ పక్క తన్నాడు, ఈ పక్క తన్నాడు. కొంతమంది అయితే టేప్ రికార్డులు అవి తెచ్చుకొచ్చి ఇక్కడ పెడతారు పొట్ట మీద ఓ పాట, ఆయనకి ఇష్టమైనట్టు సినిమా పాట ఈడినాలని. దేవుని పాటలు కాదు, సినిమా పాటలు పెడుతుంటాడు. రేపు రాగానే పుట్టిన వెంటనే సినిమా పాటలు డ్యాన్స్ చేస్తాడు. ఆడు దేవుని పాటలు పెట్టి డ్యాన్స్ చేస్తుంటాడు వీడు. నువ్వు పెట్టిందే కదా అవన్నీ. తల్లిగా మళ్ళీ అదే చదువుదాం ఒకసారి, అదే చదువుదాం. 43వ వచనమే. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట. ఎలిజబెత్తమ్మ పెద్ద వయసున్న చిన్న వయసులో ఉన్నటువంటి మరియమ్మ గారికి రెస్పెక్ట్ ఎందుకు ఇస్తుందో తెలుసా? లోపల ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఈ రోజైనా మిమ్మల్ని ఇలాగ చేతులు ఎత్తి అమ్మా నీకు వందనాలు అంటున్నారంటే ఎవరున్నారు లోపల? యేసుప్రభు ఉంటేనే. యేసుప్రభు లోపల ఉంటే మీకు వందనాలండి అంటారు. ఇదిగో వీళ్ళిద్దరు ఆడ కూర్చొని వచ్చిపోయే వాళ్ళందరూ ఈ సత్యాన్ని చూసి వందనాలండి అంటున్నారు. ఎవరున్నారని? ప్రభు ఉన్నాడని, ప్రభు మాటలు ఆయన ఉన్నాడని, ప్రభు యొక్క పాటలు పాడగలుగుతాడని. ఆయన లోపల ఉంటే గౌరవం. అది ఆయన లోపల ఉంటే, దేవుడు లోపల ఉంటే గౌరవం, మనకి రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మరియమ్మ సామాన్యమైనటువంటి ఆవిడ, ఆమెకి రెస్పెక్ట్ ఎలా వచ్చింది? ఒక పెద్ద వయసు కలిగినటువంటి ఆవిడ. బాగా విందాం కొద్దిసేపే. పెద్ద వయసు ఉంది. ముసలావిడ ఆ వయసులో గర్భఫలం దేవుడు ఆమెకు కూడా ఇచ్చాడు. ఎవరు ఆమె గర్భంలో ఎవరు ఉన్నారు? యోహాను గారు. బాప్తీసం ఇచ్చే యోహాను గారు ఎలిజబెత్తమ్మ కడుపులో ఉన్నాడు. ఆయన 6వ నెలలో ఉన్నాడు. ఈమెమో అప్పుడే గర్భం దాల్చింది. ఎవరు? మరియమ్మ గారు. చిన్న వయసు మరియమ్మ గారు. అదిగాక ఎలిజబెత్తమ్మ ఎవరి భార్య? ఒక యాజకుని భార్య, ఒక దైవ సేవకుని భార్య ఎలిజబెత్తమ్మ. అందుకే ఆమెకు కూడా ఒక విధమైనటువంటి రెస్పెక్ట్ ఇస్తారు అందరూ. ఇప్పుడు నేను వస్తున్నాను అనుకోండి, నేను వస్తున్నానంటే మా మిస్సెస్ వచ్చిందంటే ఆవిడకి కూడా, ఆమె పాస్టర్ కాకపోయినా పాస్టర్ అమ్మ అంట. పాస్టర్ అమ్మ ఏమన్నా చెప్పండి. మా మిస్సెస్ అయితే కోర్సు చేసింది లేని చెబుతున్నాను. పాస్టర్ ఉన్నాడు, ఆమెకు ఓనామాలు కూడా రావనుకో, ఆమె వెళ్ళినా కూడా ఏమంటుంటారు అలా సంఘస్థులు? వందనాలు పాస్టర్ అమ్మా అంటుంటారు. ఆమెం చెప్పదు చేయదు, ఏమి రాదా వీడికు. ఆయన్ని బట్టి ఇప్పుడు ఎలిజబెత్తమ్మకు మరి రెస్పెక్ట్ ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. కానీ ఎలిజబెత్తమ్మ అంటుంది, ఎలిజబెత్తమ్మ గర్భములో యోహాను గారు ఉన్నారు, కానీ అంతకు మించినటువంటి ఆయన మరియమ్మ గారి గర్భంలోకి వచ్చేసాడు. ఆమెను ఎప్పుడైతే చూసిందో ఇప్పుడు అంటుంది, ఇప్పుడు చదువుదామమ్మ. నా తల్లి మళ్ళీ అదే అక్కడి నుంచి చదువు. నా ప్రభువు తల్లి. అబ్బబ్బబ్బా, ఆమెకి ఎలా తెలిసింది నా ప్రభు అని? ఏమి దేవుడు తెలియజేస్తాడండి. నా ప్రభువు తల్లి అంటే పుట్టబోయేటటువంటి ఆయన లోక రక్షకుడు. ఆయన ఆ ఈమె ఒకవేళ ఆయన పుట్టి ఈయన శిలువలో మరణించేట ఆయనకి ఏమైపోయి ఉండాలా? యేసుప్రభు పుట్టి శిలువలో మరణించడానికి 33.5 సంవత్సరాలు కదా. అప్పటికి ఏమైపోయి ఉండాలి? అప్పటికి ముసలావిడి కదా, అప్పుడు పోయి ఉండాలి లోకాన్ని వదిలిపెట్టి. ఆమెకు కూడా ఈయన ఎవరు?
ప్రభు. ఆమెకు కూడా దేవుడు, ఆమెకు కూడా ప్రభువే. అందుకే ఎప్పుడో ముందు చూపు చూసి చెబుతుంది చూడండి, ఒక మాట ముందు చూపు చూసి చెబుతుంది, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట. ఇంతకు మరియమ్మకు ఎందుకు రెస్పెక్టు? యేసుక్రీస్తు వారిని గర్భం దాల్చింది కనుక మరియమ్మ గారికి రెస్పెక్ట్ అయితే, యేసుని నీ హృదయంలో ఉంచుకుంటే నీకెంత గౌరవం ఉంటుంది ఆలోచించండి. ఈ రోజులలో యేసును మన హృదయంలోనికి ఆహ్వానించాలి. యేసు ఆ పురుషులని స్త్రీ అనే భేదం లేకుండా అందరిలో ఉండాలి యేసు ప్రభు. అప్పుడే నీకు రెస్పెక్ట్. ఎక్కడికి వెళ్ళినా దేవుని పిల్లలని అప్పుడే మీకు రెస్పెక్ట్ ఉంటుంది. చూడండి రెస్పెక్ట్ ఎలా ఇస్తుంది ఆవిడ. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో, అసలు ఎంత భాగ్యం ఇది. ఆమె రావడం నాకు ఎంత భాగ్యం. మా ఇంటికి పెద్దవాళ్ళు వస్తే గౌరవిస్తాం, కానీ ఒక చిన్న యవనస్తురాలు వచ్చినప్పుడు ఆమెను చూసి నా ప్రభు తల్లి వచ్చింది అని అంటున్నాడు. ప్రభు మనలో ఉంటే ఎంత బాగుంటుందో చూడండి. ప్రభు మనలో ఉంటే ఎంత రెస్పెక్ట్ ఉంటుందో చూడండి. ఇప్పుడు నువ్వు చదివినా చూడండి, అది చదువునా చదువులమ్మా. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే గర్భములోని శిశువు ఆనందముతో, అంటే ఒక మంచి మాట విన్నప్పుడు ఆనందముతో. అందుకే గర్భవతులుగా ఉన్నప్పుడు నాయన భార్యను ఏం అనకూడదు. భార్యను గర్భవతిగా ఉన్నప్పుడు బాగా చూసుకోవాలి, అంటే తర్వాత కొట్టమని కాదు. భార్య గర్భముతో ఉన్నప్పుడు బాగా చూసుకోవాలి, ఆమెను ఆనంద పెట్టాలి. గర్భములో ఉండే శిశువు బాధపడతాడు. ఎప్పుడైతే ఎలిజబెత్ అమ్మ గారి గర్భములో ఉన్నటువంటి శిశువైనటువంటి బాప్తీసమిచ్చే యోహాను 6వ నెలలో ఉంటే అసలు ఏమి రూపం ఉండాలి అప్పటికే మరియమ్మ గారి గర్భములో ఉన్నటువంటి యేసు ప్రభు ఇంకా ఆయన చూడలా, వాళ్ళమ్మను చూడంగానే ఈమె గర్భములో ఉండేవాళ్ళు ఏంటండి ఇది ఎంత స్కానింగ్ మిషన్లు ఉంటేనే కానీ తెలియదు. అసలు ఏంటి ఆ కిరణాలు లేవు, ఏమి లేవు. అయినా కానీ చూడండి ఆ బాండింగ్ చూడండి ఎలా ఉందో. ఈమె గర్భంలో 6వ నెల, ఆమె గర్భంలో అప్పుడే. ఈ తల్లి ఆ తల్లి మాట్లాడుకుంటుంటే ఆయన రూపం ఎవరు చూశారంట? యోహాను. ఆయన గంతులు వేస్తున్నాడంట. అబ్బా ఆయన చూశాను నేను, ఆయన చూడడం నాకు ఎంత సంతోషం. లోపల ఉండేటటువంటి బిడ్డను చూసుకున్నప్పుడు సంతోషమైందంట. అందుకే మీ ముందు ఎప్పుడు ఎవరు ఉండాలి? సంతోషమైంది ఉండాలి, బైబిల్ ఉండాలి, వాక్యం ఉండాలి. గర్భవతులుగా ఉన్నప్పుడు ఇది ఉండాలి. పిల్లోడు బాగా పుట్టాలి, ఆరోగ్యంగా పుట్టాలంటే కుంకుమ పువ్వు అంట, గన్నేరు పువ్వు కాదు. దేవుని మాటలు మనం చెప్పాల్సిన దేవుని మాటలు ఉండాలండి. దేవుని మాటలు ఎప్పుడు వారు వింటూ ఉండాలి, వాళ్ళని సంతోషపెట్టే విధంగా ఉండాలి. ఎప్పుడు పాటలు, దేవుని మాటలు, దేవుని వాక్యం ఇవి వినిపిస్తూ ఉంటే లోపల ఉండేటటువంటి బిడ్డ అలాగనే తయారవుతాడు. పుట్టిన తర్వాత గంతులు వేస్తుంటాడు. అబ్బా నా దేవుని నన్ను నిర్మించేటటువంటి దేవుడు నన్ను నిర్మించాడే, ఆ నిర్మించినటువంటి ఆయన మాటలు నాకు వినిపిస్తున్నాయంటే చాలా ఆనందపడతాడు లోపల ఉండేటటువంటి బిడ్డలు. ఆ మాటలు వినిపిస్తుంటే లోపల ఉండే బిడ్డలు ఆనందపడుతుండాలి. ఏంటి నువ్వు బయట నిలబడుకొని ఆడెందుకు చూస్తున్నావు? ఇక్కడ ఏం అవసరం నీకు? నేను వచ్చేది రాత్రి 6 గంటలకు కదా, 7 గంటలకు కదా, నువ్వేమి 4 గంటలకే ఇక్కడ ఆ స్టెప్స్ మీద నిలబడుకొని చూస్తున్నావు. ఏం చూస్తున్నావు అంటే, ఏంటండి నా మీద నీకేమైనా అనుమానమా? ఎవరికి వచ్చింది ఇప్పుడు? బిడ్డకి. అందుకే వాడు బయటికి రాగానే అంటాడు, డాడీ ఏంటిది అంటుంటాడు. అబ్బా నీ ప్రశ్నలతో సస్తాను, నువ్వే కదా ఈ ప్రశ్నలు నేర్పించి. ఏంట్రా నీ ప్రశ్నలు ఇలా వేస్తుంటావు నన్ను? కొంతమంది ప్రశ్నలు ఊరికి వేస్తుంటారు. ఎందుకంటే ఇదో ఈ సంభాషణలు అప్పుడు ఉంది మీ గర్భంలో ఉన్నప్పుడు, బిడ్డల లోపల గర్భంలో ఉండి మీ సంభాషణ ఇది. అందుకే వారు అలాగ తయారైపోతారు. నేను చెప్పలేకపోతాను ఈ ప్రశ్నలకు సమాధానం. అవును మరి అప్పుడు మీ మధ్యలో జరిగింది ఒక ప్రేమలే, ఒక ఆప్యాయత, ఒక అనురాగంలే, ఒక దేవుని గురించి మాటలే, ఏమీ లేదు. ఈ లోకం గురించి, ఈటి గురించి గొడవలు, కక్షలు, ఇవి అవి ఏం తెచ్చారులే మీ వాళ్ళు. మొన్న తెచ్చినప్పుడు అరిసెలు దమ్మంటే ఇంకోటి తెచ్చారు తక్కువై. మీరు మాత్రం మీ వాదన మాత్రం మాకు తెప్పారా? 3 తులాలు అన్నాడు, 2.5 తులమే. 24 అన్నారు, 22 క్యారెట్లు. ఈ గొడవలేనండి. ఆ పిల్లలకి ఇవే వస్తాయి, ఇవే అలవాట్లు, ఇవే బుద్ధులతో పుడతారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి సంభాషణ అలాగుంటే వింటే, ఆ తల్లి గర్భంలో ఉండే కొడుకు దేవుని కోసం బ్రతికాడు, ఈ తల్లి గర్భంలో ఉండే కొడుకు దేవుని కోసం బ్రతికి ప్రాణం పెట్టి ఇద్దరు బ్రతికారు. అందుకే వాళ్ళ జీవితాల ప్రకారంగానే వాళ్ళు బ్రతికినట్టుగా పిల్లలు కూడా విన్నారు, అలాగనే బ్రతికారు. భూమి మీదకి వచ్చిన తర్వాత గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అనుకున్నప్పుడు దేవుడు నీ గర్భములో, మీ గర్భాలలో దేవుని పిల్లలను వేసి, ఆయన పిల్లలు ఎవరి పిల్లలు? ఆ పిల్లలు
దేవుని పిల్లలు దేవుని కోసం పెంచాలన్న దృక్పథంతో ఉండాలి. అప్పుడే తల్లి గర్భంలో అమెరికా దేశంలో కానీ లండన్ దేశంలో కానీ 6వ నెల పడిందంటేనే అప్పుడే స్కూళ్ళల్లోకి అడ్మిషన్ కోసం వెళ్తారు. స్కూళ్ళల్లోకి దొరకవు కొన్ని స్కూళ్ళలో పెద్ద పెద్ద స్కూల్ అనమాట దొరకవు. ముందే రిజర్వేషన్ చేయించుకుంటారు. అక్కడికి చర్చి రిజర్వేషన్ చేసుకునేవాడు ఎవడో ఉన్నాడు. ఏమ్మా పలాంచి ఏ చర్చికి పోవాలబ్బాయుడు నాకంటే పెద్దగా తెలియట్లేదు వాక్యము. ఏ చర్చిలో బాగుంటుందో నా కొడుకును పుట్టినప్పటి నుంచి అక్కడ వేసేయాలని అట్లాంటి నిర్ణయం ఒక ఆవిడ తీసుకునేది. ఆమె అన్నమే కదండి చర్చిని సెలెక్ట్ చేసుకునేది. పలాని చర్చిలో వాళ్ళు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు ఏ స్కూల్ అనుకోలే, అన్ని విలువిద్యలు నేర్పించాలనుకోలే, సకల విద్యలు నేర్పించాలనుకోలే. దేవుని మందిరములో ఉంటే చాలు నా కొడుకు అనుకునేది అన్నమ్మ. అదండి గర్భములో ఉన్నప్పుడే ఒక నిర్ణయం చేసుకోవాలి. అందుకే చెప్పేసింది గర్భములో ఉన్నప్పుడు ఒక నిర్ణయం ఏమని చేసుకుంటారు, నా కొడుకు నీ సేవ కోసమే ఈ మందిరంలోనే ఉంటాడు. ప్రభువా నాకు ఒక మగపిల్లని ఇచ్చినట్లయితే నీ మందిరంలో ఉంటాడు, అది అక్కడే నేర్చుకుంటాడు, నీకు ఇక్కడే సేవ చేసేయాలి. మంచి నిర్ణయం కదండి. మీకు గర్భములో ఉన్నప్పుడే మా ఇంట్లో నేను పెద్దగా చదువుకోలేనా మాత్రం నా కొడుకును మాత్రం కలెక్టర్ చేయాల్సిందే, లాస్ట్కు కండక్టర్ అయినా చేయాల్సిందే. ఏమా మన వారి యొక్క ఆలోచన కనుక దేవుడు నిర్మించినటువంటి గొప్ప నిర్మాణమైనటువంటి మనమందరం కూడా ప్రపంచంలో 800 కోట్ల నిర్మాణాలు ఇలాగ తిరుగుతున్నాయన్నీ. ఈ నిర్మాణం ఇక్కడే ఉంటుంది, ఈ నిర్మాణం ఇక్కడే ఉంటుంది. ఎంత పెద్ద చర్చి కట్టినా అక్కడే ఉండాల్సిందే. ఈ నిర్మాణం మాత్రం తిరుగుతూ ఉంటాయి. ఇది చేసింది ఎవరంటే అరే నువ్వు చూసుకున్న ఒకడికొప్పుడు నువ్వు చాలా బాగున్నావంటే నీ మొక్క నువ్వేం బాగున్నావు అనకూడదు. ఆ నిర్మాణాన్ని కూడా చేసింది ఎవరు? గుడ్డివారిని చూసి మనం నవ్వకూడదు, కుంటివారిని చూసి మనం అవహేళన చేయకూడదు. ఆ నిర్మాణం ఎవరు చేశారు అంటే కుంటివారిని గుడ్డివారిని చేసింది నేనే కదా అంటున్నాడు. దేవుడు చేసిన దానిని మనం తప్పుపట్టు నువ్వు నల్ల కర్రగా ఉన్నావే అనకూడదు. నీ పళ్ళు అలాగ ఎందుకున్నాయి, నీ కళ్ళు ఎలాగ ఎందుకుంది మనం అనకూడదు. ఎందుకు తెలుసా? దేవుడు చేసింది ఎవరు? దేవుడు. అంటే నువ్వు దేవుని తప్పుపడుతున్నావు. ఎవరైనా ఒక మంచి బాగా పాపులర్ అయిన ఒక హీరో పిచ్చికి తెలిగిసి ఇలాగా అన్నాడు అనుకో, ఎలా ఉంది నా ఆర్ట్ అంటే ఏమంటారు? నీ ముఖం ఉన్నట్టుంది అంటామా? సూపర్ అంటాడు. ఆటోగ్రాఫ్ అంటది. అట్ట అన్నా కూడా ఆటోగ్రాఫ్ సూపర్ అంటారు. ఆఫ్టర్ ఆల్ ఒక హీరోగా అలా గీస్తే నువ్వు బాగలేదు అనుకోకుండా బాగుందంటుంటే నీ కళ్ళ ముందున్న ఒక ప్రతిరూపము దేవుడిచ్చిన రూపము నిన్ను నన్ను మనందరినీ చేసిన మనల్ని అందుకని ఒకరినొకరిని ఏమనుకున్నామంటున్నాడు? గణపరుచుకోండి. నువ్వు చాలా బాగున్నావు అంటే నువ్వు బాగున్నావు, నిన్ను చేసింది ఆయనే, నువ్వు వచ్చింది ఆ సెంటర్లో నుంచే, నేను వచ్చే నుంచి ఆ కేంద్రంలో నుంచే, మనమందరం వచ్చింది ఒక కుంపటిలో నుండే, కలర్ వేరంతే. చూశారు? మరి మనం గౌరవించుకోవాలి. ఈ కూటం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? కానీ మీరు రావడం లేట్ చేశారు, కానీ రాంగ మిమ్మల్ని నవ్వించడానికి, మిమ్మల్ని వాక్యం వైపు తిప్పడానికి అగసాట్లు పడుతున్నాం మేము. ఎందామ్మా కొంచెం సేపు కదా దేవుని మాటలు, మళ్ళీ తిందాం లేదు ఇందిన తర్వాత. మన జీవితాన్ని గురించి మనకు బాగా తెలియాలి. లోపల ఉండేటటువంటి బిడ్డ వింటాడు కనుక ఆ బిడ్డల కోసమైనా మనం జాగ్రత్తగా బ్రతకాలని. ఎవరు చేశారని 2 మాటలు నేను చెప్పినట్టు చెప్పండి నాకు. ఎవరు చేశారు మనల్ని? ఎప్పుడు చేశాడు మనల్ని? మనం పుట్టామా వచ్చామా? పుట్టింది ఎక్కడ? తల్లి గర్భంలో. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ రోజు? ఆయన జూన్ 30వ తారీఖు పుట్టాడంట. ఆయన 30న పుట్టాడు అని అంటున్నాడు, కానీ అది తెలియదు ప్రపంచానికి ఎవరికి. అందుకనే ఆ రోజు కేక్ కట్ చేసుకుని పుట్టాను అని కాదు, వచ్చానని రాసుకోండి. దేవుని పిల్లలు ఇప్పటి నుంచి ఏమని రాసుకోవాలి? పైన నేను భూమి మీదకి వచ్చిన రోజు ఇది అని రాసుకోవాలి. పుట్టినరోజు ఎవరికి తెలియదు, అది సస్పెన్స్. అది పుట్టింది ఎక్కడంటే తల్లి గర్భంలో. ఎప్పుడు పుట్టావు అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 3వ నెలలో 4వ నెలలో వెళ్తే డాక్టర్ దగ్గరికి డేట్ ఎప్పుడు అమ్మంటే అంత ఐడియా లేదండి నాకు. ఎప్పుడు ఇచ్చాడో దేవుడు నీకేం తెలుసు? ఎప్పుడు దేవుడు ఇచ్చాడో మీకు గర్భంలో, అర్ధరాత్రి ఇచ్చాడో, తెల్లవారుజామున ఇచ్చాడో, మళ్ళీ రోజు ఇచ్చాడో మీకు తెలియదు. ఆ పాఠం చాలా పెద్దదిలేండి, అది చెప్పినా మీకు అర్థం కాదు, కొంచెం సైన్స్ ఎక్కువ ఉంటుంది. అది బైబిల్ ఎప్పుడో చెప్పింది ఆ మాట. అందుకే ఎప్పుడు పుట్టావో దేవుడు ఎప్పుడు చేశాడో మనకు ఎవరికి తెలియదు, సస్పెన్స్. అది వచ్చింది మాత్రం తెలుసు. ఈ ఒక్క మాట చెప్తాను, చెప్పి ముగిచ్చేసేస్తాను. ఏంటో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 1:15 చదువు అన్న. ఆయనను తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచే తల్లి గర్భమున ఏమంటున్నాడు?
పడాడా? ఏం పడ్డాడు? ఇది తయారైందా లేదా? ఇది పెన్ను ఆకారం ఉందా? ఇది రాస్తుందా? రాస్తుంది. తయారైందా లేదా? రాయడానికి అన్నీ ఉన్నాయా లేదా దీంట్లో? ఏంటది? ఎక్కడున్నింది అప్పుడు? ఇది పైన నా చేతిలో ఉన్నింది, ఇప్పుడు పడింది. ఈ మాట ఎవరు అంటున్నారు? తల్లి గర్భమున పడింది. మీరు కూడా అప్పుడప్పుడు అంటుంటారు, ఇదిగో ఈడు అప్పుడు నా కడుపులో పడినాడు అంటే పడి కాలు ఎరగడానికి పడినాడా? కాదు కదా. ఎక్కడనో ఉండే తయారైన పీస్, ఎక్కడో దేవుడు తయారు చేసిన దాన్ని ఎక్కడ వేశాడు అంటే నీ గర్భములో వేశాడు దేవుడు. అప్పుడు వేశాడు దేవుడు. గర్భముల పడినదులు మొదలుకొని అని అంటూ ఏమంటాడన్నా? నన్ను ప్రత్యేకపరిచి. ఎప్పుడు మనల్ని ప్రత్యేకపరుచుకుంటాడు దేవుడు. నువ్వు ఈరోజు ఒక సంఘములో పాట పాడాలని, లేకపోతే మీటింగ్లో పాట పాడాలని, ప్రార్థన చేయాలని, వాక్యం చెప్పాలని, దేవుని కోసం బ్రతకాలని, దేవుని కోసం చెప్పాలని ఎప్పుడు నిర్ణయించుకున్నాడంటే తల్లి గర్భములో నువ్వు పడింది మొదలుకొని, పుట్టింది మొదలుకొని, అప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు ఆయన. అది ఇర్మియా గారితో అంటాడు, నిన్ను పేరు పెట్టి నేను పిలిచాను, నేను బాలుడు నేను చెప్పలేను, నేనయ్యా నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను అంటున్నాడు దేవుడు. తల్లి గర్భములో పుట్టింది మొదలుకొని అంటాడు. అప్పుడు కూడా అక్కడ కూడా ఇర్మియాలో 1:4 వచనంలో అదే అంటాడు, గర్భములో నిన్ను రూపింపక మునిపే. అప్పుడు ఆత్మగా నా దగ్గర ఉన్నావు పరలోక రాజ్యంలో. గర్భములోనికి తెచ్చి నీకు ఒక రూపం ఇచ్చాను, నిన్ను ఎరిగి తిని. నువ్వు అది బయలుపడక మునిపే బయటికి వస్తావు అంతే. పుట్టడం అన్నదాన్ని బయటికి రావటం, అక్కడ పుట్టాం మనం. ఈ సత్యమే ఈరోజు రాత్రి కాలంలో మనం నేర్చుకొని వెళ్ళాలి. మనం పుట్టింది ఎక్కడ అని అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే నాకు తెలియదండి, ఐ డోంట్ నో. నా డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలియదు, మా నాన్నకు తెలియదు, మీ వాళ్ళ అమ్మమ్మకు వాళ్ళ డేట్ ఆఫ్ బర్తే తెలియదు, ఎవరికి తెలియదు, ఒక్క దేవునికి తప్ప. వచ్చింది మాత్రమే మనం భూమి మీదకి. నీ పిల్లనికి నువ్వు పాలు ఇచ్చేటప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళు వింటారు బాగా కనుక అప్పటి నుంచే దేవుని గురించి పరిచయం చేయండి. దేవుని గురించి మీరు అప్పటి నుంచే పరిచయం చేయాలి. దేవుని గురించి అప్పుడు మీరు పరిచయం చేయాలి. అప్పటి నుంచి చెప్పాలండి దేవునికి, నీ బిడ్డ నువ్వు పుట్టింది ఇక్కడ నాయన, దేవుడు పెద్ద నిర్మాణం చేశాడు, ఆశామాషి అని కాదు నాయన. నా గర్భంలోనికి వచ్చావంటే నీ బ్రతుకు కొన్ని కోట్ల సంవత్సరాల వెలకలది. మనది ఇక్కడికి కాదు ఆయన, ఇది వచ్చినటువంటి డేటు. కానీ మనం పుట్టిన డేటు కానీ దేవుళ్ళో ఉన్నవారం పరలోకం నుంచి భూమి మీదకి మనం వచ్చామన్నటువంటి విషయం మీరు చెప్పాలి. చివరి మాట 44, అదే యెషయా గ్రంథం 44 2వ వచనం, 44వ అధ్యాయం 2వ వచనం యెషయా గ్రంథం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా. ఇప్పుడు దావీదు గారు ఏమన్నాడు? నన్ను నిర్మించి అన్నాడు. యెషయా గారు ఏమన్నారు? నన్ను నిర్మించి అన్నాడు. ఇప్పుడు దానికి రుజువు చెప్పాలి కదా. ఆయన చెప్తున్నాడు, దేవుడు నేనే నిన్ను చేసింది అంటున్నాడు. చూడు, ఇప్పుడు చదవండి అర్థమవుతుంది. దావీదు గారు నువ్వు చేసింది చూస్తే బాగుంది అన్నాడు. మరి ఆయన విట్నెస్ చేయాలి కదా, చేసిన ఆయన చెప్పాలి కదా. చేసిన ఆయన కూడా చెప్తున్నాడు, ఏమని చదువునానా? నిన్ను సృష్టించి. అవును, నువ్వు అనింది కరెక్టే. నిన్ను సృష్టించి నిన్ను గర్భములో నిర్మించాను నేను, నీకు సహాయం చేయుడైన యెహోవా ఇలాగు ఎక్కడ ముక్కు రావాలి, ఎక్కడ కళ్ళు రావాలి, ఎక్కడ అవయవాలు రావాలని చెప్పి నిన్ను చేసింది నేనే అంటున్నా. ఈ ముక్కు తీసుకుపోయి పొరపాటున ఇక్కడ పెట్టాడు అనుకో, ఎలా ఉండేది? ఏమా, ఈ ముక్కు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టిందంటే చూడలేము నాయన ఆయన అనేటోళ్ళం. నా అన్నం కూడా తినబుద్ధి కాలే నిన్ను చూస్తుంటే అనేటోళ్ళం మనం. ఆ రూపం కరెక్ట్గా ఇన్ని కోట్ల మంది రూపాలు దేవుడు చెక్కేసి లాస్ట్గా అంటాడు, చూడుము ఎప్పుడంటే అప్పుడు చూసుకోబుద్ధి అయితే అంటారు. మీరు కూడా అప్పుడప్పుడు ఇక్కడ ఎవరు పెట్టుకుంటారంటే ఆయన బిడ్డది పెట్టుకుంటాడు. ఇలా ఓపెన్ చేయగానే ఎవరు రావాలి అమ్మా? ఇలా ఓపెన్ చేయగానే ఎవరు రావాలి? వాళ్ళ పిల్లలది రావాలి. ఇలా చూసుకుంటాం. మన అరిచేతులు మనం చెక్కుకోలేం, చేయలేం కాబట్టి అంటాడు, నా చేతులతో చూడుము నా అరిచేతుల మీద ఒక్కరినా కాదు ప్రపంచంలో. ఆయన ఎప్పుడు చూడాలనుకుంటే ఇదిగో రాధాను చూడాలనుకున్నాడు అనుకో, ఈరోజు ఎందుకో నాకు రాధాను చూడబుద్ధి అవుతుందే అనుకో దేవుడు అంటే ఏం చేసుకుంటాడు? అలాగనుకుంటాడు. దాన్ని రాధ వచ్చేస్తుంది. విజయ్ కుమార్ను చూడాలనుకున్నానే ఇలాగంటాడు. మనం అనుకుంటాం కదా, ఎవరిదాన్ని చూడాలనుకుంటే ఫోటోలు ఇలాగా అరిచేతులో చెక్కుకున్నాడు అంతమందిని మనల్ని. ఈరోజు నేను వినోదులు చూడాలనుకున్నానే, అలాగ చూసుకుంటాడు దేవుడు, మనల్ని చూసుకుంటాడు. అరిచేతులు ఇచ్చే అంత పిచ్చండి మనం అంటే. దేవుడు అంటే పిచ్చి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నాకు దేవుడు అంటే పిచ్చి అనేటోళ్ళు ఎవరు ఉన్నారా? దేవుడు అంటే పిచ్చి అనేవారు ఎవరు ఉండరు? లేదు, నాకు పిచ్చి అంటే పిచ్చి. అది దేవుడు అంటే పిచ్చి అనే మాటలండి.
మనమంటే అంత పిచ్చి అంటే మనల్ని అందరిని ఇలా చూసుకుంటున్నారు. చూడరా నా అరిచేతుల మీద మీ ఫోటో ఎవరన్నా చూపించుకుంటే వాళ్ళ దగ్గర ఉన్నారంటే, అబ్బా నన్ను నీ మొబైల్లో పెట్టుకున్నావా, ఇంత పిచ్చి అనేట. ఎస్, దేవునికి మనం అంటే పిచ్చి అంటండి. ఇంత మంచి మాటలు ఇదిగో ఈ మధ్యాహ్న సమయంలో మనమందరం వినడానికి కారణం ఏంటంటే, సహోదరుడు వినోదు ఆయన పిలుపు మేరకు మీరందరూ వచ్చారు, మేము వచ్చాము. కొన్ని మాటలు దేవుడు రాయించినటువంటి మాటలు మనం విన్నాము కనుక దేవుని పిల్లలారా, పాటలు విన్నాము, మాటలు విన్నాము. మన పట్ల దేవుని సంకల్పం చాలా గొప్పది. అది ఇవి చాలా ఉంటుంది వివరించాలంటే. కనుక పుట్టినటువంటి మనమందరం కూడా ఎవరి గురించి చెప్పాలి, ఎవరి గురించి బ్రతకాలి. ఏ తల్లికి బిడ్డలు పుడితే తల్లిదండ్రుల యొక్క కోరికను నెరవేర్చాలి, వారి కోసం బ్రతకాలని మనం అనుకుంటాం. అలాగే పరలోకపు తండ్రి కూడా అనుకుంటున్నాడు. ఆయనకు ఒక సంకల్పం ఉంది ఏంటంటే, ఇదిగో ఈ ప్రకృతి చేసింది నేనే, నిన్ను చేసింది నేనే, ఆ తర్వాత నా గురించి నువ్వు చెప్పి నేను నీ కోసము నిర్మించినటువంటి ఒక పెద్ద నిర్మాణం ఉంది పరలోక రాజ్యం. అక్కడికి రావడానికి ఇక్కడ అందరికీ తెలియనటువంటి వారందరికీ తెలియజేయను ఆయన అని చెప్పాడు. అందుకే మనం భూమి మీద ఉన్నాము. మనం దేవుని యొక్క ప్రతిరూపాలు కనుక మనం ఇలాగ చూస్తానే మీరు పలానోళ్ళ పిల్లలా అంటారు. మనం కూడా దేవుని పిల్లలు, మీరు దేవుని పిల్లలా అని గుర్తుపట్టేలాగా మనం ప్రవర్తించాలని కోరుకుంటూ, మనకు జనన విధాన్ని చూసినప్పుడు ఆశ్చర్యమవుతుందంట. కనుక అందుకే ఆయన ఆశ్చర్యకరుడు అని మనం ఆలోచనకర్త అంటున్నాం. మంచి ఆలోచనతో ఆశ్చర్యకార్యమైనటువంటి మనందరినీ తయారు చేసేసి భూమి మీదకి పెట్టాడు. కనుక ఆయన్ని గురించి మనం గొప్పగా చెప్పాలని మనం దేవుడు కోరుకుంటున్నాం. ఒక చిన్న వస్తువుని గురించి చెప్తాం, ఒక చిన్న ఆహారాన్ని గురించి చెప్తాం, అందరికీ చేసినటువంటి నిర్మాణాన్ని గురించి మనం దేవునికి చెప్పాలని, ఆ దేవుని గురించి చెప్పాలని ఈ మాటలు నేను చెబుతూ ముగిస్తున్నాను.